నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాలి. నిన్న ఆలి, నేడు రాజు కనకాల వీళ్ళిద్దరు కూడా ఒక ఇంటర్వ్యూలో వీడియో ఇస్తూ స్వారీ చెప్పడం జరిగింది. అసలు ఏం జరిగింది? ఇలాంటి అంశాలను చర్చించే ముందు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రావణ్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మొత్తానికి చూసుకుంటే ఇండస్ట్రీలో సినీ నటుడు అంటే మొన్న చూసుకుంటేమో ఆలి, ఈరోజు చూసుకుంటేనేమో రాజు కనకాల వీళ్ళు ఒక ఇంటర్వ్యూలో వీడియో ఇస్తూ స్వారీ చెప్పడం జరిగింది. అసలు ఏం జరిగిందంటారు? దీని మీద మీ స్పందన ఏంటి? రాజీవ్ కనకాల మనందరికి తెలిసిందే, మంచి నటుడు, సుపరిచితుడు కూడా అందరికి. అవును. ఒక వీడియో రిలీజ్ చేశాడు క్షమాపణలు చెప్తూ. నిజంగా కూడా ఈ రోజుల్లో చీఫ్ గెస్ట్కి వెళ్ళాలంటే కూడా భయపడే రోజులుగా ఉన్నాయి. వివరాల్లోకి వెళ్తే ఏంటంటే, రాజీవ్ కనకాల గారు సరే ఎవరు పరిచయం ద్వారానో ఆ మాదాపూర్ దగ్గర ఏదో వైబ్రెంట్ లాంటి ఏదో స్కూల్ ఉంటుంది, వైబ్రెంట్ స్కూల్ అంటే ఇంటర్నేషనల్ స్కూల్ టైప్ ఉంటుంది. సహజంగా చిన్న చిన్న ఈ కోచింగ్ సెంటర్లు కానీ స్కూల్స్ ఇట్లాంటి వాళ్ళు కొంచెం బ్రాండ్ అంబాసిడర్గా వాడుకోవడానికి అఫీషియల్గా ట్రేడ్ మార్కులుగా వాడుకోకుండా వాళ్ళు ఏం చేస్తారు, ఏం చేస్తారంటే చిన్న చిన్న అకేషన్ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు చీఫ్ గెస్ట్గా సెలబ్రిటీని పిలుచుకుంటారు. ఎవరి శక్తి కొలది వాళ్ళు పిలుచుకుంటారు, ఎవరి పరిచయాల మేరకు వాళ్ళు పిలుచుకుంటారు. ఇట్లా స్కూల్ సెలబ్రేషన్స్, పిల్లలకు యాన్యువల్ డేను, కల్చరల్ ప్రోగ్రామ్ డేను, లేదా వాళ్ళ స్కూల్లో ఏదైనా సైన్స్ ఫేర్ లాంటివి పెట్టినప్పుడు ఇక ఒక రకంగా కొంచెం వాళ్ళ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎంఆర్ఓ గాను, స్పెషల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ను, లేదా వీళ్ళకి ఇంకా పరిచయం ఉంటే ఎడ్యుకేషన్ మినిస్టర్స్ని ఇట్లా పిలుచుకోవడం అదొక ఎత్తు. ఒకవైపు ఇలా సినిమా పరిచయాలు ఉన్న వాళ్ళని, యాంకర్గా ఉన్న వాళ్ళను, టీవీ మీడియాలో ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చుకుంటారు. తీసుకొస్తూ ఆ స్టేజ్ మీద కనిపించడంతో కొంచెం చూస్తున్న పిల్లలకు కానీ కొంచెం అట్రాక్షన్, సినిమా వాళ్ళంటే ఎవరికైనా కొంచెం అట్రాక్షన్ ఉంటుంది కదా, దాంతోపాటు కొంచెం బ్రాండ్ కూడా క్రియేట్ అయినట్టు ఉంటుంది. అట్లా పిలుచుకుంటారు, తప్పేం లేదు. వాళ్ళు పిలిచినందుకు వాళ్ళ పరిచయం మేరకు ఎవరు రెఫరెన్స్ ఉంటేనో, డైరెక్ట్ పరిచయం ఉంటేనో, లేదా అప్లికేషన్ వాళ్ళు వెళ్తూ ఉంటారు. అలా రాజీవ్ కనకాల గారు మాదాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి వైబ్రెంట్ స్కూల్కి చీఫ్ గెస్ట్గా వెళ్ళాడు. వెళ్తే అంతవరకు బాగానే ఉంది. సడన్గా అక్కడ కొన్ని ప్రశ్నలు వచ్చి స్టేజ్ మీదనే వచ్చినాయి. ఆ స్కూల్కు పర్మిషన్ లేదు, స్కూలు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం లేదు, లైసెన్స్ లేదు, పర్మిషన్ లేదు, అదంతా రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది. రెసిడెన్షియల్ ఏరియాలో స్కూల్స్కి పర్మిషన్ ఇవ్వాలంటే కష్టం. సో అవన్నీ నామ్స్ విరుద్ధంగా జరుగుతున్న దాంట్లో మీరు వెళ్ళి చీఫ్ గెస్ట్ ఎట్లా అటెండ్ అయ్యారు అని చెప్పి డైరెక్ట్ ఒక విద్యార్థి సంఘం వాళ్ళు అడిగారు. అప్పుడు ఈయన అవాక్ కావడం జరిగింది. అంటే జనరల్గా చీఫ్ గెస్ట్ కానీ ఎవరికి వెళ్ళినప్పుడు మనం మీకు సర్టిఫికేట్ ఉందా, మీకు లైసెన్స్ ఉందా, ఎవరు ఇచ్చారు, ఎన్నేళ్ళు ఎవరు అడగారు. వాళ్ళైనా మధ్య వచ్చిన మీడియేటర్లు లేదా రెఫరెన్స్ ఎవరు వస్తే వాళ్ళు చూస్తారు. ఈవెంట్స్ ఇంతెందుకు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డాక్టర్కి దగ్గరికి వెళ్ళి మన ప్రాబ్లం ఏం చెప్పుకుంటావు కానీ నువ్వు పాస్ అయ్యావా, ఫెయిల్ అయ్యావా, సర్టిఫికేట్ చూపించు అని అడుగుతావా? అడుగుతారు, ఎవరు అడగరు. కానీ అడిగే రోజులు వచ్చాయి. ఇప్పుడు అట్లా ఉన్నాయి. ఈయన స్కూల్ వాళ్ళు ఎవరో మధ్యలో ఎవరో రెఫరెన్స్ ఇచ్చుండొచ్చు, వాళ్ళ స్నేహితులు, వాళ్ళ పిఏనో ఇంకెవరెవరో ఇచ్చుండొచ్చు. సరదాగా పిల్లలదే కాబట్టి ఇంకేదన్నా ఫైనాన్స్ ఓపెనింగో ఇట్లాంటి లిక్కర్ షాప్ ఓపెనింగ్ అంటే ఎవరైనా అబ్జెక్షన్ చెప్తారు, అమ్మో అట్లాంటి వానికి వెళ్ళండి. స్కూల్ అనేసరికి ఎవరు కూడా నెగిటివ్ కూడా ఆలోచించారు కదా, వెళ్ళాడు. ఇంకొకటి ఇయర్ ఎండింగ్లో యాన్యువల్ డే చేస్తున్నప్పుడు వెళ్తారు. అన్నప్పుడు స్కూల్ పర్మిషన్ ఉందని అనుకుంటారు, ఉంటుందా అని కూడా అనుమానం రాదు. బట్ అక్కడ ఆ ప్రశ్నలు ఏమైనా వాటికి సమాధానాలు లేవని తెలుస్తూ ఉంది. అంటే నిజంగా పర్మిషన్ లేదని అర్థం. దాన్ని అంటే జనరల్గా ఏమవుతుందంటే కొందరు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తారంటే ఒక ఇన్స్టిట్యూషన్లో 4 బ్రాంచీలు అట్లా ఉంటాయి కదా, వాళ్ళకు ఎక్కడో రెండింటికి ఒకటి పర్మిషన్ తీసుకొని ఆ తర్వాత ఎక్స్టెన్షన్గా ఇంకో బ్రాంచ్ తెరుస్తారు, ఓపెన్ చేస్తారు. వాళ్ళు వెంటనే పర్మిషన్ తీసుకోరు. అంటే ఉదాహరణకు ఇక్కడ హైటెక్ సిటీ దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ ఎక్కడో బాలానగర్, దిల్సుఖ్నగర్లో బ్రాంచ్ ఓపెన్ చేస్తారు. బట్ అక్కడ వాళ్ళకి పర్మిషన్ ఉండదు. వాళ్ళని అనుకుని ఈ ఇన్స్టిట్యూషన్ కిందనే రికార్డులో చూపిస్తూ ఉంటారు, యాక్చువల్గా అక్కడ ఉండదు. కానీ అట్లాంటి వాటిని ఏదన్నా కంప్లైంట్ వెళ్ళినప్పుడు లేదా సిన్సియర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళంటే యాక్షన్ తీసుకుంటారు. యాక్చువల్కి అస్సలు పూర్తిగా పర్మిషన్ ఉండదు కాదు, కానీ ఒక బ్రాంచ్కి ఉంటుంది, ఇంకో బ్రాంచ్కి ఉంటుంది. అట్లా కొన్ని సందర్భాల్లో జరుగుతాయి. సో స్టూడెంట్స్ ఏదో యూనియన్స్ ప్రశ్నించినప్పుడు లేదా ఏదైనా ఆఫీసర్ ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు బయటపడితే ఏమంటే తీసుకుంటారు. 1 ఇయర్ నెక్స్ట్ ఇయర్ తీసుకుంటారు. అంటే వాళ్ళు ఏంటంటే ఆ ఇయర్ సక్సెస్ అవుతుందా లేదా అని చూసుకోవడాలు, ఆ బ్రాంచ్ క్లిక్ అవుతుందని చూసుకోవడం వల్ల టెక్నికల్ ప్రాబ్లం అవ్వచ్చు, కానీ అది చట్టరీత్యా నేరం అవుతుంది. సో అట్లా అని చెప్పేసి మనం వెళ్ళే వాళ్ళం. కానీ పిల్లలకు ఈవెంట్స్ స్కూల్ పిల్లలు జాయిన్ చేస్తానికి వెళ్తారు కదా, మన పేరెంట్స్ మనం కూడా వెళ్ళాం కదా, నీకు పర్మిషన్ ఉందని ఎవరు అడగం. స్ట్రెంత్ ఎంత ఉంది, మన అట్మాస్ఫియర్ బాగుందా లేదా,
స్టాఫ్ టీచింగ్ బాగా చెప్తారా లేదా, ఇవి మాత్రం మనం చూస్తాం. నీకు లైసెన్స్ ఉందా లేదా అంటే ఈ మధ్యకాలంలో చూడాల్సిన పరిస్థితులు వచ్చాయి, వేరే విషయం. సో ఒకసారి ఏం చేస్తారంటే తీరా వాళ్ళ స్కూల్ పేరు మీద కాకుండా ఇంకో స్కూల్ పేరు మీద సర్టిఫికేట్ ఇచ్చేదాకా మనకు తెలియదు. 10th మనకి ఏదో పాస్ అయిన మేము ఇవ్వాలి కదా, అప్పుడు బయటపడుతుంది వాళ్ళకి పర్మిషన్ లేదు, వేరే పర్మిషన్ కింద తెచ్చుకున్నారని. అప్పటిదాకా మనకు తెలియదు. సో ఏదైతే పాస్ అయితే చాలా అనుకుంటే ప్రాబ్లం కాదు, కానీ చట్టరీత్యా అవన్నీ నేరం. సో ఇప్పుడు వాడిని పర్మిషన్ లేకుండా అట్టాడడానికి రాజీవ్ కనకాల వెళ్ళి ఆ స్టేజ్ మీద ఎవరు వెళ్ళినా కూడా స్టేజ్ మీద వాళ్ళు మంచి ముచ్చటగా చెప్పాల్సి వస్తుంది. ఈ పిల్లలు ప్రతిభను చూసి సర్టిఫికేట్స్ ఇస్తున్నప్పుడు కానీ ఏదన్నా నాలుగు ముచ్చట చెప్పాల్సి వస్తుంది. ఆల్రెడీ చెప్పేశాడట. సో మీరు పర్మిషన్ దానికి ఎట్లా బ్రాండ్ మీరు ప్రమోట్ చేస్తారు అని ప్రశ్నించినప్పుడు ఆ విషయాలు నాకు నిజంగా తెలియదు. ఇక నుంచి అంటే రేపటి నుంచి పేరెంట్స్ ఎవరైనా ఉంటే మీరు ఏదైనా ఉంటే మీరు డైరెక్ట్ యజమానిని చూసుకొని పర్మిషన్ ఉందా లేదా అనేది, నేను బ్రాండ్ అంబాసిడర్కి వచ్చినందుకు నా ముఖం చూసో నా ఫేస్ చూసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు భరోసా ఉండాల్సిన అవసరం లేదని పేరెంట్స్కి చెప్తూనే, అట్లా పర్మిషన్ లేని వాటికి నేను అటెండ్ అవ్వడానికి క్షమాపణ కోరుతూనే, ఆ ప్రశ్నలకు నాకు తెలియదు కాబట్టి సమాధానం లేదు కాబట్టి ఆ ముందు ప్రశ్నలకు ఆ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది అని చెప్తూనే మళ్ళీ ఆ స్కూల్ యజమాన్యానికి ఇక నుంచి నేను ఏదైతే అటెండ్ అయ్యానో ఆ అటెండ్ అయిన తాలూకు ఫోటోలు కానీ వీడియోలు కానీ పబ్లిసిటీ చేయొద్దు, నాది ప్రైవేట్ చేయండి అని కూడా రిక్వెస్ట్ చేశాడు. సో అలీ గారిది ఏంటంటే జస్ట్ ఏదో డిటర్జెంట్ సోప్ లేదో నటించాడు, దాన్ని ప్రమోట్ చేయాలి అని చేస్తున్న సందర్భంలో ఆ సోప్ని ఆయన దేవతగానో దేవునిగానో భావించి పూజ చేయడము, ఆ పూజ వెనకాల వచ్చేటువంటి మ్యూజిక్లో లక్ష్మీదేవిని స్తోత్రాలు వినిపించడంతో ఆ సభ్య లక్ష్మీదేవిగా భావిస్తావా అనేది అభ్యంతరాలు మనోభావాలు దెబ్బతికొచ్చి. ముఖ్యంగా ఏంటంటే ఆలీ పూజ చేయడం, ఆలీ అంటే ముస్లిం మతడు కాబట్టి వీళ్ళు కొంచెం అంటే ఆలీ గారు కావాలని ఎటకారంగా చేశాడని వీళ్ళు అర్థం తీస్తున్నారు. ఇంకొకటి సబ్బును దేవతగా భావిస్తున్నావా, లక్ష్మీదేవి అవుతుందా, లక్ష్మీదేవి అంటే అది చీఫా అని అర్థం తీసుకొస్తూ విమర్శలు చేశారు. దానికి ఆలీ గారు కూడా క్షమాపణ అయితే చెప్పాడు. వాస్తవానికి ఏ వస్తువునైనా మన హిందూ ధర్మమే చెప్తుంది, ప్రతిదీ కూడా ఆ దైవ సమానులంగానే చెట్టు నీరు గాలి వాటన్నిటి కూడా మన దేవతలుగానే దేవుళ్ళుగానే కొలుచుకుంటాం, తప్పేం లేదు. సరే ఎవరిష్టం దృక్పథం వాళ్ళది. కాకపోతే ఇక్కడ ఆలీ చేయడం, కమర్షియల్ హీరో చేయడంతో కొంచెం చర్చ జరిగింది. ఈ చర్చ జరగగానే ఆలీ గారు వచ్చేసి అవగాహన లేకపోవడం చేయడం జరిగింది అని క్షమాపణ కూడా జరిగింది. ఇక్కడ ఇట్లా ఈ జరుగుతున్న సంఘటనలను చూసి నిన్నగాక మొన్న జరిగిన ఒక సంఘటనకు గుర్తు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే అది ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ సినిమా బూతు పాట పాడేటప్పుడు కూడా ఈ రకాల విమర్శలు వచ్చాయి. ఆయన బూతు పాడడం తప్పు, ఆ పాట పాడుతున్నప్పుడు చీఫ్గా గెస్ట్కి వచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేశారు, పైగా అబ్జెక్షన్ చెప్పలేదు అన్నారు. దానివల్ల జేడి చక్రవర్తి లాంటి వారు ఇరిక్కిపోయారు, ఆయన కూడా విమర్శలు పాలారు. అంటే ఇప్పుడు ఇట్లాంటి రోజులు ఏంటంటే ఒక చీఫ్ గెస్ట్కి పోయినా ఇబ్బంది అవుతుంది, ఆడియో ఫంక్షన్కి వెళ్ళినా ఇబ్బంది అవుతుంది, యాడ్ ఫిల్మ్ చేసినా ఇబ్బంది అవుతుంది. అంటే కొంచెం అలర్ట్గా ఉండాలి ఈ రోజు నుంచి. అంటే మనం ఒక పిలిచారు కదండి, ఒక ఫిల్మ్లో యాడ్ చేయడమో చీఫ్ గెస్ట్గా పోవడమో, ఈవెన్స్ ఆడియో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు లేదా అక్కడికి ఉన్నప్పుడు వాళ్ళు ఏదన్నా చట్టరీత్యమైనటువంటి జరుగుతున్నప్పుడు మనం రెస్పాండ్ కాకపోతే మనల్ని కూడా ఇబ్బంది పెడుతూ విమర్శలు రావడం కాదు, ఒకసారి కేసులు అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ మధ్యకాలం సెలబ్రిటీలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని చెప్తాను. థ్యాంక్ యూ.